నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. గడపాలి అంటే మన గుమ్మముల దగ్గర, మన గుమ్మముల లోపల జరగవలసిన మార్పులు. ఏ వ్యక్తి మీద కూడా దుర్యాలోచన చెయ్యొద్దు. ఏ వ్యక్తి గురించి కూడా ఆలోచనలో, మాటలో సత్యము తప్ప మాట్లాడొద్దు. ఇప్పుడు చూడండి, సత్యమును బట్టి మాట్లాడడము అంటే ఒక వ్యక్తి నిజానికి మనం అనుకుంటున్న తప్పు చేయలేదు అనుకోండి, చేశారు అనుకొని మనం మాట్లాడుతున్న మాటలు కూడా సత్యమును బట్టి మాట్లాడుతున్న మాట అవుతుందా? లేదు కదా. లేదు. అంటే మనం అనుకొని మోపుతున్న నిందలు మేబీ ఆ వ్యక్తి చేయలేదేమో. అప్పుడు ఖచ్చితంగా మనము సత్యమును బట్టి మాట్లాడిన వారం కాదు. దేవుడు తీర్పు తీర్చినట్లుగా మన ప్రవర్తన ఎందుకు ఉండాలి? ఖచ్చితంగా ఆయన అయితే తీర్పు తీరుస్తారు. విడిచిపెడతారా? విడిచిపెట్టారు. అటువంటప్పుడు మనం పాపంలోనే ఎందుకు పడాలి? సరి చేసుకోవడానికి జీవితం, అవకాశం దేవుడు ఇస్తున్నారు కదా. నేనేమంటున్నానంటే, పాపం చేయడానికి అదే సమయం, జీవితాన్ని కాపాడుకోవడానికి అదే సమయం. సోమరివాడు పొలంలో పని చెయ్యడు, పని చెయ్యవలసిన కాలంలో పని చెయ్యడు. అందుకే తనకి కోత కాలంలో ఏమీ దొరకదట. ప్రస్తుతం మనం మన పొలాలు, అర్థం మన జీవితం, మన కుటుంబాలు సరి చేసుకునే సమయం, పని చేసే సమయం. ఇప్పుడు మనం పని చేయవలసిన కాలంలో పని చేయకపోతే కోత కాలంలో మనకి ఏమీ దొరకదు. మనల్ని బట్టి ఏ ఫలం రాదు. అందుకే సమయం ఉన్నప్పుడే కొంచెం కష్టపడి పని చేద్దాం. పక్కవారితో చెప్పండి, కొంచెం కష్టపడి పని చేద్దామని. కొంచెం కష్టపడి పని చేద్దాం. మరి ఏం పని చేయాల? ఆ మాటే చూద్దాం రండి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. మీరు చెయ్యవలసిన కార్యములేవనగా, కొన్ని క్రియలు చేయాల, కొన్ని కార్యాలు చేయాల. ఇవి స్వయంగా దేవుడే చెప్తున్న మాటలు. అందుకే చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా అని 14వ వచనంలో స్టార్ట్ చేశారు. ఏమి చేయాలట? ఏం కార్యాలు చేయాలట? ప్రతివాడు తన పొరుగు వాడితో సత్యమే మాట్లాడవలెను. ఇది ప్రాక్టీస్ చేద్దాం. నిజమే మాట్లాడదాం, సత్యమే మాట్లాడదాం. రెండవది, సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మముల్లో తీర్పు తీర్చవలెను. సమాధానకరమైన న్యాయమును బట్టి అట. అన్యాయమును బట్టి తీర్పు తీర్చొద్దు. అంత్య దినాల్లో ఉన్న డేంజర్ జోన్ ఏంటో తెలుసా?
మేలుని కీడు అనుకోవడం, కీడుని మేలు అనుకోవడం. వివేకం లేకపోతే ఉన్న డేంజర్ జోన్ ఏంటో తెలుసా? వెలుగుని చీకటి అనుకోవడం, చీకటిని వెలుగు అనుకోవడం. ఏమండి, యేసు ప్రభు వెలుగా చీకట? వెలుగు, జీవపు వెలుగు. చెప్పండి, ఎటువంటి వెలుగు? కానీ ఆయనను అనిన మాట ఏంటి? బయల్జెబూబు పట్టింది అన్నారు. బయల్జెబూబు వలన ఈ కార్యాలన్నీ చేస్తున్నాను, దెయ్యంలను వెళ్ళగొడుతున్నాను అంటే వెలుగుని చీకటిగా చూసారా? వెలుగును వెలుగుగా గుర్తుపట్టారా? వెలుగుని చీకటిగా చూశారు. ఆ డేంజర్ జోనే ఈ తరానికి ఉంది. కానీ ప్యారలల్ గా తండ్రి తాను ప్రేమించు వారికి, తండ్రి తాను ఏర్పాటు చేసుకున్న వారికి డైరెక్ట్ ప్రత్యక్షతలు ఇచ్చేది కూడా ఈ తరంలోనే. పేతురుకి ఆయన దేవుని కుమారుడని ప్రత్యక్షత ఎవరు చెప్పారండి? తండ్రి చెప్తే తప్ప నీకు తెలియలేదని చెప్పారు యేసు ప్రభు. నేనేమంటున్నానంటే, నువ్వు సత్యమును బట్టి ఎప్పుడైతే మాట్లాడతావో, నువ్వు సత్యమును బట్టి ఎప్పుడైతే కదులుతావో, న్యాయం తీరుస్తావో, నీ గుమ్మముల్లో కొన్ని మార్పులు కలుగుతాయి. ఆమేన్. ఇప్పుడు ఈ ఉపవాసపు దినముల్లో జరగవలసిన మార్పులు, మన గుమ్మముల్లో మార్పులు రావాలి. అనుకొని మాట్లాడద్దండి. మనం ఈ తీర్మానం తీసుకుందాం. చెప్పండి పక్కవారితో, అనుకొని మనం మాట్లాడద్దు, కానీ మనం మాట్లాడద్దు. ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దామా? మన గుమ్మముల్లో ఇప్పటి వరకు జరిగినది వేరు. ఇక మీదట శ్రద్ధ కలిగి పని చేద్దాం. మన పొలముల్లో పని చేద్దాం. మన పొలముల్లో సత్యమును బట్టి కావలసిన మాట మాత్రమే బయటికి వచ్చేలాగా అందరం ఏకీభవిద్దాం. ప్రార్థన అందుకోండి. తండ్రి, మీకు వేలాది స్తోత్రాలు స్తుతులు చేస్తున్నాం నాయన. తండ్రి, ఈ యొక్క ఉపవాస దినములలో ప్రభా ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ లోనికి మేమందరము కూడా వెళ్ళటానికి నీ కృపను మీరు దయచేయండి ప్రభా. తండ్రి, ఈ ఉపవాస దినములలో నాయన తండ్రి, మీరు ఏదైతే ఉద్దేశించారో ప్రభా, ఆ ఉద్దేశంలోనే ప్రభా తండ్రి, మా పొరుగు వారితో మేము సత్యమే మాట్లాడటానికి, ఏ పరిస్థితి అయినా, అది ఎలాంటి స్థితి అయినా ప్రభా తండ్రి, మేము ప్రభా సత్యమునే మాట్లాడటానికి ప్రభా తండ్రి నీ కృపను మీరు అనుగ్రహించండి ప్రభా తండ్రి. ఎలాంటి ప్రభా తండ్రి సమయోచితమైనటువంటి ఆ యొక్క ఆలోచన అంటున్నటువంటి ప్రభా డైవర్షన్ లోను కూడా మేము వెళ్ళకుండా ప్రభా నీ కృపలో ప్రభా మేము తండ్రి సత్యమునే మాట్లాడటానికి నీ కృపను మీరు దయచేయండి ప్రభా. మా గుమ్మములలో ప్రభా తండ్రి మీ చిత్తమును జరిగించి ఇదివరకు ఎన్నడూ తండ్రి మేము చూడనటువంటి ఒక గొప్ప మార్పును, ఒక గొప్ప తండ్రి వెలుగును, ఒక గొప్ప నాయన ట్రాన్స్ఫర్మేషన్ మా జీవితాలలో ప్రభా మేము కనపరచడానికి నీ కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీరు ఇస్తున్నటువంటి వాక్య ప్రత్యక్షత కొరకు మీకు వందనాలు ప్రభా. మేము ఏది చేయవలెనో ప్రభా దానిని ప్రభా తండ్రి జ్ఞానం ఎరిగి ప్రభా తండ్రి మేము జరిగించడానికి నీ కృపను మీరు దయచేయండి ప్రభా. వెలుగును చీకటి అనుకొని, చీకటిని వెలుగు అనుకుంటున్నటువంటి ఆ యొక్క స్థితి నుంచి మమ్మల్ని మాట్లాడటానికి ప్రభా వెలుగు సంబంధులుగా ప్రభా తండ్రి ఆ జీవమును కోరుకుంటున్న వారుగా ప్రభా, వెలుగులో ప్రవేశిస్తున్న వారుగా ప్రభా తండ్రి మేము వెలుగు సంబంధులుగానే ప్రభా మేము ఉండటానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తాను ప్రభా. మాలో ఏ మాత్రము చీకటి సంబంధమైన క్రియలైనను, లోక సంబంధమైన క్రియలైనను తండ్రి అవి మమ్ములను ఏలకుండా, లేకపోతే ప్రభా దృఢితనములో ప్రభా వాటిలో మేము ప్రవేశించకుండా
జ్ఞానము నెరిగి ప్రభా, లోక సంబంధం తండ్రి, ఈ లోకములో ప్రభా తండ్రి మీరు అంటున్నారు లోకములకు మీరు వెలుగై ఉన్నారు అంటున్నట్లుగా ప్రభా, ఆ వెలుగు సంబంధులు కానీ ప్రభా మేము ఉండటానికి మీ కృపను దాయిచ్యమని ప్రార్థిస్తాను. ఎట్టి ట్రాప్స్ లో కూడా మేము పడకుండా ప్రభా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభా, ఎట్టి ప్రభా ఆ యొక్క అపవాది వాడు పన్నేటటువంటి పన్నాగములలో మేము చిక్కబడకుండా ప్రభా, జ్ఞానము ఎరిగి ప్రభా తండ్రి వెలుగు సంబంధులు గాను తండ్రి తండ్రి నీ చిత్తమును చేస్తున్న వారు గాను ప్రభా మేము జీవించే కృపను దాయిచ్యమని ప్రార్థిస్తూ మా ప్రభు యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు చూడండి, సత్యమును బట్టి సమాధానమును బట్టి ఎలా కదలాలి అంటే మనకి మాదిరి ఉంచిపోయింది ఒక్కలే యేసు ప్రభు. ఆమేన్. ఆయన సత్యమును బట్టి కదిలారు, ఆయన సమాధానమును బట్టే కదిలారు. కానీ ఆయనకి వచ్చింది ఏంటండి? నింద, అవమానం, శిలువ మరణం, సమాధి చేశారు. సత్యంని ఏం చేశారు ఈ లోకం? ఈ అబద్ధం సమాధి చేసింది, అంతే కదా? ఎప్పుడైతే ఆయన అక్కడ కూడా మౌనంగా, అక్కడ కూడా సమాధానమును బట్టి మాత్రమే ఆయన గుమ్మంలో ఆయన కదిలారు, జరుగుతున్నది ఏం కార్యం తెలుసా? డైరెక్ట్ గా యెరూషలేముకు యొక్క గుమ్మంకు పోర్టల్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఇక జరుగుతున్న కార్యం ఒకటి చదువుకుందాం రండి. మనకి అందరికీ తెలిసిన వాక్య భాగం మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారంన తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. 3 కూడా చదువురా. స్తోత్రం. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా నుండెను. హల్లెలూయా. సత్యమును బట్టి సమాధానమును బట్టి కదిలిన వానికి దొరికిన ఫలం భూమి మీద సమాధి. అంటే మరణము వరకు ఆయన అలాగనే ఉన్నారు కదా, తండ్రి చిత్తమే నెరవేరుస్తూ. నేనే మార్గం అని చెప్పిన యేసయ్య ఏ మార్గం చూపిస్తున్నారో చూడండి ఒకసారి. మనం అవమానం పొందుతున్నప్పుడు, నింద పొందుతున్నప్పుడు, అపహాస్యంను ఎదుర్కొంటున్నప్పుడు, ఆ కీడుకి ప్రతిగా, ఆ దూషణకు ప్రతిగా, ఆ అపహాస్యానికి ప్రతిగా మన కౌంటర్ ఇవ్వకుండా ఉండలేకపోతున్నాం కదా. ఆ ఏరియాలో ఇప్పుడు ఈ ఉపవాస దినముల్లో మార్పులు రావాలి. సత్యమును బట్టి సమాధానమును బట్టి న్యాయమైన తీర్పు తీర్చుచున్న గుమ్మములుగా మన గుమ్మములు మారాలి. అప్పుడు జరుగుతున్న కార్యం, ఏ రాయి అయితే బిగించి ముద్ర వేసి కావలి ఉండి ఇక నువ్వు బయటికి రాకూడదని సమాధి చేసి పెడుతున్నారో దాని నుంచి బయటికి తీయడానికి కానీ, ఆ రాయి పొర్లించడానికి కానీ వస్తున్న దూతలు ఇక్కడ నుంచి కాదు, పైనుంచి. చూడండి, ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి, ఎక్కడి నుంచి అండి? పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండను. రాయి తీసి
అక్కడి నుంచి వెళ్ళిపోయాను కాదు, హల్లెలూయా. ఆ రాయి తీసి దాని మీద కూర్చుండెను. మీకు అర్థమైంది? హల్లెలూయా. గుమ్మములకు కావలి ఉండేది ఎవరు? హల్లెలూయా. దూతలు 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 దూతలని. దూతలు. హల్లెలూయా. అంటే మరణం వరకు నమ్మకంగా ఉన్న యేసయ్య చూపిస్తున్న పునరుద్ధానపు శక్తి ఎటువంటిదంటే ఆ డోర్ ఓపెన్ చేసేది కూడా దూతేనండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక పునరుద్ధానపు శక్తిని ఎవరు ఆపలేరు. ఆమేన్. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12 నుంచి చదవండి, 12 నుండి 14 వరకు చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12 నుంచి 14 వచనములు. అమూల్య రత్నం ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇజ్రాయేలీలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరము వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమము వైపున 3 గుమ్మములున్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తల 12 పేర్లు రాయబడి కనబడుచున్నవి. ఒక్కసారి ఇప్పుడు ఆలోచించండి, అక్కడ ఎలా ఉన్నాయట? 12 గుమ్మములు ఉన్నాయట. గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఫస్ట్ ఉన్నాయట. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉన్నారటండి. ఇక్కడ రాయి పొర్లించి ఇప్పుడు ఆ రాయి మీద కూర్చున్న దూతను ఒకసారి చూడండి. అంటే మరణము ఆపలేని, మరణమును పట్టి ఉంచలేని ఒక స్థితిని మనం చూస్తున్నాం. దానిని మనుషులు కాదు ఇక హ్యాండిల్ చేసేది, దేవదూతలు. అసైన్ చేయబడిన దేవదూతలు ఇక హ్యాండిల్ చేస్తారు. దేవుడే స్వయంగా హ్యాండిల్ చేయబోతున్నారు. కానీ ఇదంతా ఎప్పుడు జరుగుతుంది తెలుసా? అబద్ధమును బట్టి కదిలినప్పుడు కాదు, సత్యమును బట్టి కదిలితే. మన గుమ్మములు ఎప్పుడైతే సత్యమును బట్టి, సమాధానమును బట్టి కదులుతాయో, ఈ భూమిలో మనకొచ్చే రివార్డు, మనకొచ్చే రిటర్న్ గిఫ్ట్ అన్ని కూడా టు వాట్ ఎక్స్టెంట్ వెళ్తాయంటే సమాధి. చెప్పండి, ఎక్కడి వరకు? సమాధి వరకు వెళ్తాయి. అందుకే ప్రభు చెప్తున్నది మరణము వరకు నమ్మకంగా ఉండమని. ఎవరికి నమ్మకంగా ఉండమని? దేవునికి నమ్మకంగా ఉండమని, దేవుని బట్టి నమ్మకంగా ఉండమని. ఎవరిని బట్టి సమాధానంగా ఉండమని? సమాధానకర్తను బట్టి సమాధానంగా ఉండమని. నిందలు, అవమానాలు, అబద్ధములు, చెడ్డ మాటలు మాట్లాడతారండి. వారి పనే అది, వాళ్ళు దానికే అసైన్ అయ్యారు. నువ్వు సత్యం కొరకు అసైన్ అయ్యావా? అయితే దానిలో నడుద్దాం. అని చెప్తున్న మాట చూడండి. 10వ వచనం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 10వ వచనం చూడండి. 2వ అధ్యాయంలో, ఇదిగో శోధింపబడినట్లు, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా
నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. నువ్వు మరణం వరకు జస్ట్ నమ్మకంగా ఉండు, తర్వాత నేను చూసుకుంటా. హల్లెలూయా. ఆ లెవెల్ ఈరోజు మనకు అర్థం అవ్వాలి. ఆమేన్, ఆమేన్. మన ప్రాణాత్మ దేహాలకి ఈ ఈ పాయింట్ బాగా ఫీడ్ అవ్వనిద్దాం. నువ్వు జస్ట్ ఆ మరణ అనుభవం వరకు నమ్మకంగా ఉండి చాలు నాన్న. ఇక తర్వాత గురించి నువ్వు ఏం చూసుకోకర్లేదు. మనం పిల్లలతో చెప్తూ ఉంటాం కదా, నువ్వు జస్ట్ ఈ చదువులు మాత్రం కష్టపడి ఫినిష్ చేయి చాలు, అది లైఫ్ చూసుకోకర్లేదు అంటాం కదండి, అంటామా లేదా? అవును. అంటాం. కానీ భూమి మీద ఉండేది జీవితం అంతా కష్టమే, రెక్కల కష్టమే. కానీ ఇది అటువంటి ప్రామిస్ కాదు. ఇక నువ్వు చేసేది ఏం లేదంటున్నా నేను. ఒక్కసారి నువ్వు ఆ అనుభవంలోకి వెళ్తే కూడా ఇక డోర్ ఓపెన్ చేసేది కూడా దూతలే. హల్లెలూయా. ఆమేన్. ఇక పవర్ ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చదువుకున్న గుమ్మముల దగ్గరికి వెళ్దాం రండి. అక్కడ ఆ 12 గుమ్మాలకి 12 దేవదూతలు ఉన్నారట. ఈ గుమ్మములకు ఆ గుమ్మములకు డైరెక్ట్ పోర్టల్ ఓపెన్ అయ్యే ఏరియా అండి ఇది. అందుకే దేవుడు మనల్ని ఈ క్యారెక్టర్ తో కదలమంటున్నారు, ఇది అభ్యాసం చేయమంటున్నారు. ఇది చేయడం వలన మనం ఎదురుగా పొందేది నింద, అవమానం, దూషణం, ఇవే. మెప్పు ఏమీ రాదు, అవన్నీ అక్కడ వెయిటింగ్. ఇక్కడ రాదు. అందుకే చాలా క్లారిటీ ఉంది పౌల్ గారికి. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు చూసారా? నేను ఏదో అంటే మేము అన్ని నెగిటివ్ గానే మేము అందరికి కనిపిస్తాం, బట్ కాదు, మేము అలా లేము అని. ఎంత చెప్పినా ఆనాటి సంఘానికి అర్థం కాలే. అరే సత్యవంతుడైన యేసయ్యనే వాళ్ళు గుర్తుపట్టలేదండి. ఇక మార్గంలో వెళ్ళే ఎవరిని గుర్తుపట్టరు. ఏదేమైనా సరే ఆ గుమ్మముల యొద్ద 12 మంది దేవదూతలు ఉన్నారట. ఇశ్రాయేలీల 12 గోత్రముల వారి నామములు ఆ గుమ్మముల మీద ఉన్నాయట. ఇక కింద పునాదులు ఉన్నాయట. ఆ పట్టణం ప్రాకారం 12 పునాదులు కలది. ఆ పునాదుల పైన 12 అపోస్తుల 12 మంది పేర్లు ఉన్నాయి. చెప్పాలి, వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయి? ప్రాకారపు పునాదుల మీద. పునాదుల మీద. ఆ మాట మళ్ళీ చెప్తాం, పునాదుల మీద అని. పునాదుల మీద. పునాదుల మీద. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20 నుండి 22 వరకు చదివినా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20 నుండి 22 వరకు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆ ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది.
ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆమేన్. ఆమేన్. పునాది. భూమి మీద ప్రస్తుతం ఈ ప్రయాస పడితే చాలు, పని అయిపోద్ది. హల్లెలూయా. అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం చక్కగా అమర్చబడి కట్టబడుతూ ఉన్నామట. నేనేమంటున్నా తెలుసా, భూమి మీద పునాదిగా లేదా వారు నిలబడిన వారి పేర్లు అక్కడ కూడా పునాదిలో ఉన్నాయంటున్నా నేను. ముఖ్యమైన మూలరాయిగా ఎవరున్నారు? యేసు ప్రభు. యేసు ప్రభు. సో అక్కడ దేవాలయమే యేసు ప్రభు అయి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నాం. అంటే వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడ కూడా భూమిలో ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళు? పునాది రాళ్ళు. పునాది లెవెల్లో. అక్కడ కూడా వారి పేర్లు ఎక్కడున్నాయి? పునాదుల మీద. పునాదుల మీద. పునాదుల మీద ఉన్నాయి. ఆమేన్. ఇప్పుడు దాని మీద కట్టబడుతుంటే అప్పుడు మన పేర్లు ఇక్కడ ఎక్కడ ఉంటాయి? పునాదుల మీదనే ఉంటాయి. దాని మీద ఉంటాయి. అప్పుడు అక్కడ కూడా ఎక్కడ ఉంటాయి? అక్కడ కూడా ఎక్కడ ఉంటాయి? దాని మీద కట్టబడుతూ దాని మీద అక్కడ ఉంటాయి. ఆ పట్టణం యొక్క పేరు ఇస్తానన్నారా లేదా? అన్నారు. సత్యమండి. ఇదిగో ఇక్కడ ఉన్నాయి. హల్లెలూయా. అందుకే ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఈ అనుభవంలో మనం వెళ్తున్నప్పుడు ఆయనే ఆలయం ఉన్న ఏరియాలో మనం ఉంటాం. నిత్యత్వం మొత్తం. ఆమేన్. ఆమేన్. దీనికి పోర్టల్ ఓపెన్ చేయడానికే మరణం వరకు నమ్మకంగా ఉండమంటున్నారు. ఎవరు చెప్తున్నారు తెలుసా? నమ్మకమైన వాడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. అందుకే చెప్తున్నారు, ఈ మాటలు సత్యమైనవి, ఈ మాటలు నమ్మకమైనవి. అయ్యా ఇప్పుడు నువ్వు ఏం చూస్తున్నావు అవి రాయి. రండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయానికి ఒకసారి వెళ్ళాలి మనం. 6వ వచనం 7వ వచనం చూడండి. మరియు ఆ దూత ఈలాగు నాతో చెప్పెను. ఎప్పుడు ఏంటి ఆ మరియు? రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. 5వ వచనం చూసారా? దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. అది చూపించి ఇంకా చెప్తున్న విషయాలు ఏంటంట, ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఇప్పుడు మనం చక్కగా అమర్చబడి కట్టబడాలి అంటే ఈ ప్రవచన వాక్యములను మనం గైకొను వారిగా ఉండాలా? అయ్యో నాకెవ్వరు లేరు, నాకెవ్వరు తోడు లేరు, నేను ఒక్కడిదాన్నే ఉన్నా, నేను ఒక్కడనే ఉన్నా, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. నువ్వు మ్యాచ్ అవ్వవు నానా.
పక్కవర్తో చెప్పు, నువ్వు మ్యాచ్ అవ్వవని. మ్యాచ్ అవ్వవు. భూమి మీద నిన్నొకడు పంపి ఉంటే, భూమి మీద ఒకడు నీ కొరకు ప్రణాళిక చేసి ఉంటే నువ్వు అంత మ్యాచ్ అవుతావు. నీ అపాయింట్మెంట్ గాని, నీ మీద ఉన్న ప్రణాళిక గాని, నీ మీద ఉన్న బ్లూ ప్రింట్ గాని ఈ భూమిలో లేవు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? పైనుంచి వచ్చాయి. అప్పుడు అవన్నీ ఎక్కడ మూలాలు పైన ఉన్నాయి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి. క్లారిటీ ఎవరికి కావాలి? మనకు కావాలి. అందుకే సంభవింపబో వాటిని తన దాసులకు చూపడానికి భూమి మీద ఉన్న ఒకడిని వెతకకు. మనకి తెలియదు. చెప్తారా పక్కవాని తోటి, భూమి మీద ఉన్న ఒకరిని వెతకకు అని? భూమి మీద ఉన్న ఒకరిని వెతకకు. వాటిని బయలుపరచడానికి దేవుడు దూతల్ని పంపుతున్నారు. ఏమండి, సంభవింపబోవు వాటిని గ్రహింప చేయడానికి దేవుడు ఒక వర్తమానం రూపంలో పంపించి, అది గ్రహించడానికి శక్తి చాలక చచ్చిన వాని వలె పడి ఉంటే ఆనాడు దానియల్ని బలపరిచి దాన్ని గ్రహింప చేయడానికి కూడా దూతనే పంపించారు. ఆ కార్యాలు సంభవించడానికి మార్గము ఓపెన్ చేయడానికి కూడా దేవుడు దూతల్ని పంపారు. మరియ గర్భం ఓపెన్ అవ్వడానికి ఎవరిని పంపారండి? దూత. దానియేలుతో మాట్లాడిన అదే దూత. మనలాగా శంకుస్థాపన చేసి ఆపేసే మ్యాటర్ కాదు వాళ్ళు చేసేది. కార్య ఆరంభం కంటే కార్యాంతమే మేలు. అంతము వరకు నిలబడే దేవుడు నమ్మకమైన మాటలు చెప్తున్నారండి. ఆలోచనలో ఈ మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. చూడండి, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. సంభవింపబోవు వాటిని తెలుపుటకై ఆనాడు దానియేలు దగ్గరికి వచ్చారు దూతలే. తర్వాత సంభవించుతున్న సమయం వచ్చిన వారు దూతలే. ఈవెన్ సమాధి తెరవడానికి వచ్చిన వారు దూతలే. నీకు ముందుగా నా దూతను పంపిస్తాను. ఆ లెవెల్ ఉంది, ఇంకా వర్కింగ్ లోనే ఉంది. ఆయన మాట సత్యం. ఆ సత్యముతో ఫుల్ కనెక్షన్ లోకి వెళ్ళాలంటే మన గుమ్మంలో మార్పులు రావాలి నాన్న. అబద్ధంలో మోసపుచ్చిన స్థితిలో, మోసపుచ్చబడిన స్థితిలో ఉండి నేను సత్యంతో కనెక్షన్ లో ఉన్నాను అనుకుంటే అంతకంటే మోసం, అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఏమన్నా ఉందా? లేదు. క్లియర్ గా రాశారు చూడండి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. అది ఎప్పటి వరకు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. అర్థం, ఆయన వచ్చేంత వరకు సంభవింపవలసిన వాటిని తెలుపుతూ తోడుగా దూతలు ఉంటారు.
ఎన్ని భయంకరమైన బోధలు బయలుదేరాయంటే ఈ కాలంలో అసలు ప్రవక్తలే లేరట. అమ్మ, దేవుని యేసు ప్రభు వంశావళి మొత్తం ప్రవక్తలే. ఎస్. అందుకే ఈ కాలంలో ఎటువంటి తీర్పు ఉంటుందో తెలుసా? ఆయన వంశావళిలో చేర్చబడిన లేదా ఆయన వంశావళి ఆ పేరు ఆ ఇంటి పేరుతో వస్తున్న ఆ ప్రవక్తల్ని టచ్ చేస్తే ప్రాబ్లం ఏంటో తెలుసా? హేబేలు రక్తాన్ని ఎందుకురా చిందించావని అప్పటి నుంచి లెక్క అడుగుతాడంట దేవుడు. ఇది ఎటువంటిదంటే, ఒక వ్యక్తి ఇంటిలో అప్పు కట్టవలసి వచ్చింది అనుకోండి, నీ అప్పే కాదు, మీ నాన్న చేసిన అప్పు, మీ తాత చేసిన అప్పు, వాళ్ళ ముత్తాత చేసిన అప్పు, కయ్యన తాతయ్య చేసిన దాకా మొత్తం నువ్వే తీర్చండి. ఎలా ఉంటదండి? ఏ తాత చెప్పాల? హేబేలు తాత ప్లేస్ లో ఉంటేనేమో సేఫ్ గా ఉండొచ్చు. కయ్యని తాత అప్పు కట్టే ప్లేస్ లో ఉంటే అది ఎవరు తీర్చలేరు నాన్న. ఎంతమందికి అర్థం అవుతుంది? దేవుడు ప్రవక్తల ఆత్మలకు సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపటానికి దూతల్ని పంపారు. అండ్ ఆయన క్లియర్ గా రాస్తున్న మాట, ఈ మాటలు నమ్మకములు సత్యములై ఉన్నవి. వాటిని లేదు కాదు అని మాట్లాడుతున్న వాళ్ళు ప్యూర్ గా అబద్ధం కాకపోతే ఎవరండి? సత్యం మీద దాడి ఎవరు చేస్తారు? సత్యం చేస్తుందా? చెప్పండి. అబద్ధం చేస్తారు. క్లియర్ గా ప్రభువు ఇవి సత్యములు, ఇవి నమ్మకమైనవి, ఇవి సత్యం, ఇవి నమ్మకమైనవి ఒక నొక్కి ఒక్కడి నుంచి చెప్పవలసిన అవసరం ఏంటి? తోమ బ్యాచ్ ఉంటాం కాబట్టి. దేనికండి? ఏ బ్యాచ్? నమ్మకమైన వాడు, నేను నమ్మకమైన వాడిని అని చెప్పాల్సిన అవసరం లేదండి. నువ్వు గుర్తుపట్టాలి. సరే, మనకి ఆ జ్ఞానం లేదు కాబట్టి ఆ వివేకం పుట్టడానికే ప్రభు ఈ మార్గాన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నారు. ఏదేమైనా పునరుద్ధానపు శక్తి పొందాలి అంటే ఈ అనుభవాలు ఉండాల్సిందే. ఆ గుమ్మముల మీద నుండి, ఆ గుమ్మముల లోపల నుండి వెళ్ళొచ్చు రావచ్చు అనే అనుభవంలోకి వెళ్ళాలి అంటే ఈ మూయబడిన స్థితి ఉంటది. దీన్ని అనుభవించవలసిందే. ఒకసారి ఈ మాటను చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవరా? అక్కడ 21, 24 రా. ప్రకటన గ్రంథం 21, 24. హల్లెలూయా. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వస్తురు.
25, 26 కూడా చెప్తారా? అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించేవాడునైనను దానిలో ప్రవేశింపడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు సత్యమును బట్టి కదిలిన వాడు మాత్రమే కదా లోపలికి వెళ్తాడు. కమాన్, అర్థమవుతుందా? అవును. అబద్ధమైన దానిని జరిగించేవాడు అందులోకి వెళ్ళడట. అందుకే మన గుమ్మములను సరి చేసుకొని గుమ్మముల లోపల సత్యమును బట్టి కదలమని నేర్పిస్తున్నారండి. ఈ నేర్పింపు ఎవరికి దొరుకుతుంది? అందులోపలికి ఎంటర్ అవడానికి ఉన్న వాళ్ళకి మాత్రమే. అమ్మ, ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయిన వాళ్ళకే కదా ఆ టెక్స్ట్ బుక్ దొరుకుతుంది. అవునా? ఆ వర్క్ బుక్ గాని ఆ మెటీరియల్ గాని దొరుకుతుంది. ఎందుకు? ఎగ్జామ్ పాస్ అవడానికి. ఇప్పుడు మనకి కూడా అదే జరుగుతుంది. మెటీరియల్ ఉన్నంత మాత్రాన్ని పాస్ అవుతారా? చెప్పాలి. ఆ మెటీరియల్ చదివి ఎగ్జామ్ రాసిన వాడు పాస్ అవుతాడు. మన పరిస్థితి కూడా ఇప్పుడు అదే. అబద్ధం జరిగించు వానికి ప్రవేశం లేదు, కానీ సత్యమును జరిగించు వానికి ప్రవేశం ఉంది. అది ఎలా ఉంటది? ఆ గుమ్మములు వేయబడవట. పగటి వేళ వేయబడవచ్చండి. భూమి మీద ఒక రాయి పొర్లించి దాని మీద దూత కూర్చున్నట్టుగా ఈ డోర్స్ ఓపెన్ గానే ఉంటాయి, కానీ అక్కడ దూత ఉంటారు. మనుషుల నుంచి తప్పించుకోవచ్చు అలా హృదయం లోపల కపటం ఉంచుకొని బయటికి యాక్టింగ్ చేసి చాలా బాగా బయటికి కనపడకుండా లోపల జాగ్రత్తగా కపటాన్ని దాచుకొని ఇక్కడ కదలొచ్చు. ఇక్కడ భూమి మీద అన్ని వేషధారణలు యాక్సెప్టబుల్ గానే అనిపిస్తాయి అండ్ ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ అవకాశం లేదు. ఇక్కడ అంతరంగంలో కూడా సత్యమును నింపుకొని జరిగిస్తున్న వాడు మాత్రమే అక్కడికి కూడా ఎంట్రీ. సో మన మార్పు వేషధారణ లాగా బయటకు మాత్రం కాదు, మన మార్పు లోపల నుంచి జరగవచ్చు. మార్పు చెప్పండి, మన మార్పు ఎక్కడి నుంచి జరగాలి? లోపటి నుంచి జరగాల్సిన మార్పు లోపల నుంచి జరగాలండి, అంతరంగంలో నుంచి జరగాలండి. భూరాజ్యులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తారు. ఎలా ఉంటది తెలుసా? ఇక్కడ పడుతున్న నింద అవమానం అన్నీ కూడా నువ్వు అలా వెళ్ళడానికి ఆ డోర్ దగ్గర నుంచి ఉన్న దూతలు గుర్తుపడతారండి. ఇన్స్టిట్యూషన్ యొక్క సిఇఓ, ఇన్స్టిట్యూషన్ యొక్క బోర్డు మెంబర్స్ ని ఆ బయట ఉన్న ద్వారపాలకులు గుర్తుపట్టరా? చెప్పండి. గుర్తుపడతారు. ఇప్పుడు పునాది మీద అపోస్తుల పేర్లు ఉన్నాయి కదా, 2 మంది పేర్లు ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా చెప్పండి? ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎంటర్ అవడానికి జస్ట్ అట్లా లోపలికి వచ్చారనుకోండి,
ఎలా ఉంటది? అక్కడ నించున్న దూతలు పునాది మీద పేరున్నాయన ఈయన అని ఇప్పుడు గుర్తుపట్టడానికి మళ్ళీ ఐడి కార్డ్ చూడాలా? పేరు అక్కడ ఉంది, చెప్పండి ఆ మాట. పేరు అక్కడ ఉంది. జీవ గ్రంథంలో పేరు ఉండడము అంటే ఆ దేవాలయం మీద కూడా ఎక్కడో నీ పేరు ఉంటది. ఆమేన్ 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 హల్లెలూయా ఆమేన్. ఇక్కడ డోర్ ఓపెన్ చేసి ఆ మరణం నిన్ను పట్టి ఉంచలేదని దేవుడు అసైన్ చేసిన దూతలు ఆ రోజు ఆయనకి ఎలా అయితే సమాధి డోర్ ఓపెన్ చేసి ఆ రాయి మీద కూర్చున్నారు, ఇదిగో ఎగ్జాక్ట్ గా అలాగనే దేవుడు అసైన్ చేసిన దూతలు ఉన్నారు. నీకు సంభవింపబో వాటిని తెలియచేయడం మాత్రమే కాదు, మరణం వరకు నమ్మకంగా ఉన్న తర్వాత మిగిలిందంతా ఆయన చూసుకుంటారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అన్ని చూసుకుంటారు. జాబ్ రాకముందు, ఎగ్జామ్ రాయకముందు, జాబ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో, అక్కడ ఎంత ప్యాకేజ్ ఇస్తారో, అక్కడ నేను ఇంకెలా ఇలా ఏమేమి పొందుకుంటానో, అక్కడ అలవెన్సెస్ ఎంత ఉంటాయి, ఇవన్నీ అడుగుతుంటే ఎగ్జామ్ కూడా రాయని ఒక వ్యక్తి నువ్వేమంటావు? ఫస్ట్ ఎగ్జామ్ రాసి పాస్ అవు, తర్వాత అవన్నీ అవుతాయి చెప్తామా లేదా? అలా ప్రస్తుతం ఇప్పుడు జరగవలసింది ఏంటో తెలుసా? పక్కతో అడగండి, ఇప్పుడు జరగాల్సింది ఏంటో తెలుసా అని. ఇప్పుడు జరగాల్సింది ఏంటో తెలుసా? ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనాలి. ఆమేన్ ఆమేన్. చెప్పండి, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనాలి. దీనికి ఇప్పుడు ప్రస్తుతం సకల డైవర్షన్స్ ఉన్నాయి. వాటి నుండి కాపాడుకుంటూ జాగ్రత్తగా నడవడానికి దూతలు అసైన్ చేయబడ్డారు. ఇదైతే ఈ అసైన్మెంట్ ఎలాంటిదో చెప్పాలి. ఎలాంటిదంటే యేసు ప్రభుని వెతుక్కొని వెళ్ళడానికి వచ్చిన జ్ఞానులకు ఒక నక్షత్రం కనపడలేదా? చెప్పాలి, కనబడ్డారా లేదా? కనపడింది. తూర్పు దేశపు జ్ఞానులకు ఒక నక్షత్రం గైడ్ చేయలేదా? చేస్తుంది. ఆ నక్షత్రాన్ని ఫాలో అయ్యేంత వరకే వాళ్ళు సరైన గైడెన్స్ లో వెళ్ళారు. ఆ నక్షత్రాన్ని మిస్ అయినప్పుడు మిస్గైడ్ అయ్యారు. అవునా? ఎగ్జాక్ట్ గా అలాగనే గైడ్ చేయడానికి దేవుడు దూతని అసైన్ చేశారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా ఆమేన్ ఆమేన్. ఎవరెవరు ఆ మార్గంలో జాగ్రత్తగా అడుగులు వేసి వెళ్తారో వాళ్ళ గురించి రాస్తున్న మాట ఇంకోటి కూడా చదవాలి మనం. రండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవరా? 16. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. హల్లెలూయా. ఈ సంగతులను గూర్చి సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను హల్లెలూయా. అక్కడ చూడండి, ఒక నిమిషం నేను చదువుతాను, వినండి. సంఘముల కోసం ఈ సంగతులను మీకు సాక్ష్యం ఇవ్వడానికి నేను దూతను పంపి ఉన్నాను. సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. ఎవరి కోసమట? సంఘముల కోసం. ఇంకా నేను దావీదు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. హల్లెలూయా.
ఏ చుక్క? వేకువ వేకువ చుక్క. చుక్క. ప్రకాశమానమైన వేకువ చుక్క. చెప్పాలి. ప్రకాశమానమైన వేకువ చుక్క. ఆ. మనకి ప్యారలల్ గా ఇంకొక వేకువ చుక్క కూడా కనిపిస్తా ఉంటాడు. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవేళ పడితివి. పడితివి. ఎందుకు పడితివి? మెరుపు వలె పడితివి. ఉన్నాడా? ఉన్నాడు. ప్యారలల్ గా అబద్ధం కూడా అలాగనే కనిపిస్తూ నేనే అని చూపిస్తూ అలా ప్యారలల్ గా తీసుకుని వెళ్తాడు. నానా యేసు పంపిన ఆయన దూత ఉన్నారు. ఆ గైడెన్స్ లో మనం వెళ్ళాలి. ఇక్కడ 3 విషయాలు. ఒకటి, దావీదు చిగురును గుర్తుపట్టాలి. చిగురులో ఉన్న ఫలం గుర్తుపట్టాలి. 2, వేకు చుక్కను అనుసరించాలి. ఆ ప్రకాశంలో ఎప్పుడు నడుస్తున్న అనుభవం కావాలి. 3, ఆయన దూత తోడుగా ఉంటారు. ఆ జాగ్రత్తగా ఇస్తున్న గైడెన్స్ లో అడుగులు వేస్తూ వెళ్ళాలి. ఇక మీదట ప్రయాణం ఇలాగే ఉంటుంది. హల్లెలూయా. నేను వెనక్కి వెళ్తా, మళ్ళీ 1, 2, 3 నుంచి స్టార్ట్ చేస్తా అంటే ప్రయాణం ముందుకు వెళ్ళదు. అమ్మా, నువ్వు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి బయలుదేరావు. ఆల్రెడీ ప్రయాణం 70-80% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డ్రైవింగ్ సీట్ లోకి నువ్వు వచ్చావు. ఆ మిగిలిన 20 కిలోమీటర్స్, ఆ మిగిలిన 20% ఫినిష్ చేస్తావు. మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేస్తావా? మిగిలిన 20% కంప్లీట్ చేస్తా. ఆహా, నేను డ్రైవింగ్ సీట్ లోకి ఇప్పుడే వచ్చాను, నేను మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తా అంటే ఎలా ఉంటది? అంత సమయం ఉందా అక్కడ? లేదు. ఎగ్జాక్ట్ గా అలాగనే మనం కాలం సంపూర్ణం అయిపోయింది. ఆల్రెడీ ఆ ఎండ్ టైమ్ లో ఉన్నాము. ఇక మన ప్రయాణం కంటిన్యూ చేయాలి. దానికి కావలసిన ట్రైనింగ్ ఇస్తారు, దేవుడు ఇస్తారు. ఆయన చూపించు మార్గంలో ఆయన చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. చెప్పండి, ఆయన చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తే చాలని. ఆయన చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తే చాలు. అలా గైడ్ చేయడానికి సంఘముల కోసం దేవుడు తన దూతల్ని పంపించారట. వారు ప్రవక్తలకు తోడుగా ఉంటారట. నీకు ప్రవచన వాక్యాలు గ్రహింప చేయడానికి పరిశుద్ధాత్ముడు తోడుగా ఉన్నారు. ఆయన మాటలు గైకొనడానికి ఫస్ట్ వినడానికి మనసు ఇవ్వు. నువ్వు వినడానికి నీ చెవులివ్వు. గ్రహించడానికి శక్తి చాలదు నాన్న, అందుకే దూతలు అసైన్ అయ్యారు. అరే, సంభవింపబో వాటిని చెప్పడానికే దూతలు అసైన్ అయితే, సంభవిస్తున్నవి జరుగుతున్నప్పుడు దూతలు తోడుగా ఉండరా? దేవుడు తోడుగా లేరా? అన్నారు. ప్రార్థన చేసుకుందాం. దేవా, మేము అక్కడికి చేరేంత వరకు మా చేయి వదలద్దని ప్రార్థన చేద్దాం. నేను నీ చేయిని విడిచిపెట్టను ప్రభు అని ఆయనతో మనం ఒక నిబంధన చేసుకుంటూ ప్రార్థన చేద్దామండి. ఆయన నిజమైన ప్రకాశమైన వేకువ చుక్కగా ఆయన ఉన్నారు. ఆ ప్రకాశంలో నడవడానికి కష్టపడుతున్నాం మనం. పడిపోయిన వేకువ చుక్క ప్యారలల్ గా నేనే వేకువ చుక్కనని చూపించుకుంటున్నాడు. ఏది అబద్ధమో ఏది సత్యమో గుర్తుపట్టకపోతే
ఏ దారిలో వెళ్తాం? ప్లీజ్ ప్రార్థన చేద్దాం. అవి గై కొనాలి అంటే గుర్తుపట్టాలి కదా. జరిగిపోయిన వాక్యం ప్రవచన వాక్యం అవుతుందా? జరగబోతున్న వాక్యం ప్రవచన వాక్యం అవుతుందా? జరగబోతున్న వాక్యం జరిగినవి మరి ఎందుకయ్యా అంటే హిస్టరీ చూపిస్తుంది ఫ్యూచర్ ఎంత ఖచ్చితమో. వాటిని చదువుకుంటూ వాటిలో ఉన్న లోటుపాట్లు తీర్చుకుంటూ మన జీవితంలో జాగ్రత్తగా అడుగులు వేయడానికి ఆ ప్రకాశమైన వేకువ చుక్కైన యేసయ్య చుక్కని మాత్రం ఫాలో అవుదాం. ఆయన ఉన్న స్థలానికి చేరడం సాధ్యమవుతుంది. ఆయనకి దేవాలయంగా ఈ లోకంలో ఉందాం. సత్యమును జరిగిస్తున్న గుమ్మములుగా మన గుమ్మాలని మార్చుకుందాం. అప్పుడు మాత్రమే ఆయనే దేవాలయమైన ఏరియాకి మనం వెళ్ళడం సాధ్యం. అక్కడ ఉన్న గుమ్మాల లోపలికి ప్రవేశించడం సాధ్యం. ఈ రోజును సత్యానికి డోర్ క్లోజ్ చేస్తే ఆ రోజు సత్యమైన వాడు మనకి కూడా డోర్ క్లోజ్ చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం.